హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మంచి రెసిపీ అండి, బ్రెడ్ హల్వా. అంటే చాలామంది బ్రెడ్తో రెసిపీ చేయమని అడుగుతున్నారు. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా అంటే 10 నిమిషాల్లో చేసుకునేలాగా బ్రెడ్ హల్వా చేసుకుందాము. మామూలుగా బ్రెడ్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ బ్రెడ్తోనే మనం చేసుకునే హల్వా అన్నమాట. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ ఉంది ఇంట్లో, అందుకనే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు మామూలు బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, షుగర్, బ్రెడ్, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇంకా బ్రెడ్తో ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇక్కడ నేను దాదాపుగా హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు నచ్చని వాళ్ళు ఈ బార్డర్స్ అంటే బ్రౌన్ బార్డర్స్ తీసేసుకోవచ్చు, కానీ నేను ఇట్లానే ఉంచుతున్నాను. వీటిని చిన్న ముక్కలా కట్ చేసుకుందాము. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, అంటే మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కాజు, కొన్ని కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, కిస్మిస్ కొంచెం ఉబ్బుతూనే చూసారా, అప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం కాజు కూడా కలర్ మారిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. తర్వాత దీంట్లోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాము. అంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మామూలుగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అంటే మనం డబుల్ కమిటాకి అలాంటి వాటికైతే డీప్ ఫ్రై చేసుకుంటాము, కానీ దీనికైతే అవసరం లేదు. ఎంత నెయ్యి అయినా పీల్ చేసుకుంటుంది బ్రెడ్, అందుకని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. అన్ని వేపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలామంది బ్రెడ్ హల్వా అంటే డబల్ కమిటా అనుకుంటారు. అసలు డబల్ కమిటా చేయడానికి బ్రెడ్డే వేరుంటుంది, అంటే సపరేట్గా ఉంటుంది బ్రెడ్. అది ఈ బ్రెడ్తో డబల్ కమిటా చేయరు. ఇదిగోండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మన బ్రెడ్ని బట్టి షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ని వాటర్లో బాగా కరగనివ్వాలి. కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. అంటే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ సిరప్ని ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. 2-3 నిమిషాలు మరిగిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. కొంచెం 2 వేళ్ళు అతుక్కున్నట్టు అనిపిస్తుంటే మనకి షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం. తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకసారి మునిగేలాగా చూసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము. కావాలనుకుంటే ఇదంతా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. చాలా సింపుల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది కదా,
నచ్చితే కనుక లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.